మనలో చాలామంది ఎలాంటి జీవితం కోరుకుంటూ ఉంటామంటే సమస్యలు లేనటువంటి జీవితము, కష్టాలే రానటువంటి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాము. కానీ అసలు సమస్యలు లేనటువంటి జీవితం ఎవరికైనా ఉంటుందా? కష్టాలు రాకుండా సుఖాలు ఉండటం అనేది సాధ్యం అవుతుందా? డబ్బులుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? డబ్బులున్నటువంటి వాళ్లకు ఎలాంటి కష్టాలు కూడా రావా? జీవితం అంటేనే సమస్యలతో కూడి ఉంటుందా? మొదలైనటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటగా జీవించాలి అంటే, ఫలవంతమైనటువంటి జీవితం జీవించాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పగలు రాత్రి ఉన్నట్టుగానే కష్టము సుఖము అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో సమస్యలే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటమే జీవితం. సమస్య లేనటువంటి జీవితం ఎవ్వరికీ కూడా ఉండదు. ఒక సమస్య తర్వాత మరో సమస్య, ఒక సమస్య తర్వాత మరో సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఆ సమస్యలని మనం ఎలా పరిష్కరిస్తున్నాము, ఏ ధోరణిలో ముందుకు సాగుతున్నాము అనేదే జీవితంగా భావించబడుతుంది. సమస్యలు అనేవి ఒకే రకంగా ఉంటాయా చెప్పండి? కొంతమందికి ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అపార్థంతో కూడుకున్నటువంటివి కావచ్చు, ఆవేశంతో కూడుకున్నటువంటివి కావచ్చు, కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటివి కావచ్చు, పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటివి కావచ్చు. ఇలా రకరకాల వ్యూహాలతో రకరకాల పద్ధతిలో మనల్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అయితే వాటిని మనం ఏ దిశలో అడుగు వేస్తూ పరిష్కరిస్తున్నాము అనేది ముఖ్యమైనటువంటి విషయం. పరిష్కరించుకునేటువంటి విధానం తెలియకుండా ఆవేశపడుతూనో తొందరపడుతూనో పరిష్కారం వైపుగా అడుగులు వేసామనుకోండి, ఆ సమస్యలో నుంచి మరొక కొత్త సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నిదానంగా పూర్తి స్థాయిలో ఏకాగ్రతతో కనుక ఆలోచించామనుకోండి, ఆ సమస్యని ఇట్టే పరిష్కరించగలుగుతాము. అంతేకాదు ఆ సమస్యలో నుంచి బయటపడినందుకు ఎంతో ఆనందపడుతూ ఉంటాము. మనపైన మనకి మరింత నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చెప్పాలంటే అసలు సమస్యలు లేనటువంటి జీవితం ఎవ్వరికీ ఉండదు. డబ్బులుంటే సమస్యలు ఉండవు కదా మేడం అని చెప్పి అనుకుంటూ ఉంటారేమో, కానీ డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కీర్తి ప్రతిష్టల కోసమో, గౌరవ మర్యాదల కోసమో, మరింత గుర్తింపు కోసమో, లేదనంటే అనారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలతోనూ ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటారు. ఉదాహరణకి బాగా డబ్బున్నటువంటి వ్యక్తులే అనుకోండి, వాళ్ళ కనుక ఏ కించిత్ గౌరవం లభించకపోయినప్పటికీ దాన్ని వాళ్ళ సమస్యని ప్రపంచ సమస్య అయినట్టుగా, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, సరైనటువంటి గుర్తింపు గౌరవము అనేవి వాళ్ళకి దొరకలేదు కాబట్టి దాన్ని సమస్యగా భావిస్తూ అది అందరు ముంగిట పెడుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆర్థికమైనటువంటి పరిష్కారాల కోసం వెతుకులాటలు జరుగుతూ ఉంటాయి. అనారోగ్యం బారిన పడుతూ ఉంటే ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి అంశాల పట్ల దృష్టి పెడుతూ ఆరోగ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అపార్థాలు, ఆవేశాల వల్ల వచ్చినటువంటి సమస్యలైతే వాటిని పరిష్కరించుకునేటువంటి కోణంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇలా చిన్నవో పెద్దవో మన జీవితంలో సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. సమస్యలని పరిష్కరించుకోవటమే జీవితం. మీ జీవితంలో ఎప్పుడు అయినా సమస్య వస్తే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సమస్య లేనటువంటి మనిషే ఉండడు. ఇంకా చెప్పాలంటే మనిషిని తనలో ఉన్నటువంటి తెలివితేటలని, అసలైనటువంటి ప్రతిభని, ఆలోచన విధానాన్ని బహిర్గతపరచగలిగేవే సమస్యలు. సమస్య రాకపోతే నీ ఆలోచన విధానం ఎలా పదును పెట్టుకోగలుగుతావు చెప్పు? కొంతమంది వక్ర మార్గంలో వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటారు. కానీ వక్ర మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు సమస్య పరిష్కారం అవ్వకపోగా కాస్త సమయం తర్వాత మరింత ఉవ్వెత్తున లేస్తూ సమస్య మన జీవితంలోకి అడుగు పెడుతుంది. అందుకని ఎప్పుడు వక్ర మార్గాలు ఎంచుకోకుండా సరైనటువంటి దిశలో ఆలోచిస్తూ సమస్యకి పరిష్కార మార్గం వెతుకుతూ ఉండాలి. అంతేకాని సమస్యలు లేనటువంటి జీవితం కావాలి, అసలు వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అన్నట్టుగా ఎవరినో ఊహించుకుంటూ దూరపు కొండలు నునుపులాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళితేనే తెలుస్తుంది ఏ కొండకైనా ఖచ్చితంగా నునుపుతనం ఉండదని, దగ్గరికి వెళ్తేనే కొండపైన కూడా ముడతలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అలాగే దూరం నుంచి చూసి ఎవరి జీవితాల్లోనో సమస్యలు లేవని, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని మనం అనుకుంటాము. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తుంది. కొంతమంది చిన్న సమస్యకే పెద్దగా ప్రతిస్పందిస్తూ ఉంటారు, పెద్దగా స్పందిస్తూ ఉంటారు, పలువురితో దాని గురించి చర్చిస్తూ ఉంటారు. నాకు తప్ప ఇంకెవరికి ఇలాంటి అనుభవం జరగలేదు, ఇలాంటి బాధ కలగలేదు అన్నంత పెద్దగా తారాస్థాయిలో స్పందిస్తూ ఉంటారు. మరికొంతమంది పెద్ద సమస్యని కూడా చిరునవ్వుతో పరిష్కరించుకునేటువంటి నేర్పుతో స్థితప్రజ్ఞతను కలిగి ఉంటారు.
అంటే వాళ్ళు సమస్యకి ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళు సమస్యకి ఎలా ప్రతిస్పందిస్తున్నారు, ఎలా ఆలోచన విధానాన్ని సమస్య పైన సంధిస్తూ ఉన్నారు, తమ సమస్యని ఎలా పరిష్కరించుకుంటున్నారు అనేటువంటి దానిపైనే సమస్య తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది అనుకుంటారు పిల్లల్ని పెంచేప్పుడు వాళ్ళకి ఏ కష్టము ఏ సమస్య రాకుండా పెంచాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కష్టము సమస్య రాకుండా పెంచినటువంటి పిల్లలు రేపు భవిష్యత్తులో విధివశాత్తో లేదంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల వల్లనో మనల్ని ఎవరైనా మోసం చేసేటువంటి పరిస్థితుల వల్లనో ఏర్పడినటువంటి సమస్యల్ని ఎలా తట్టుకోగలుగుతారు? అసలు వాళ్ళ కష్టం అనేదే తెలియకుండా పెంచాం కదా. మరి మనము కష్టం అనేదే తెలియకుండా పెంచినప్పుడు వాళ్ళు కష్టాన్ని సమస్యని ఎలా ఎదుర్కోగలుగుతారో చెప్పండి. అందుకని మనిషి జీవితంలో నిజంగా నిలదొక్కుకోవాలి అంటే కష్టాన్ని, నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని, సమస్యని ఎదుర్కోగలిగేటువంటి నేర్పు, వాటికి ఎదురొడ్డి నిలబడగలిగేటువంటి ధైర్యము మన సొంతమై ఉండాలి. అలా పెంచాలి పిల్లల్ని. కష్టం వచ్చిందా అంటే నెమ్మదిగా కుదురుగా సమస్యని పరిష్కరించుకునేటువంటి దిశగా అడుగులు వేయమని చెప్పాలి. సమస్యలు అనేవి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయని, ఒక సమస్య పరిష్కారం అవ్వగానే ఖచ్చితంగా మరొక సమస్య మన కోసం వేచి ఉంటుందని, ఈ జీవితం అంతా కూడా ఒక ఫజిల్ లాంటిది. ఒక్కొక్క సమస్యని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవటమే జీవితం అని, కష్టాలు లేనటువంటి జీవితం, సమస్యలు రానటువంటి జీవితం ఎవ్వరికీ ఉండదని, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు పరిశీలించినట్లయితే ఎన్నో కష్టాలు తట్టుకొని ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే అంత గొప్ప స్థాయికి చేరుకోగలిగారని, వాళ్ళ ముందు మన కష్టం ఏ పాటిదని, కష్టాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి మనిషి అసలైన సిసలైన మనిషి అనేటువంటి సిద్ధాంతాలని నేర్పుతూ పిల్లల్ని పెంచాలి. మన ఆలోచన విధానం కూడా అలాగే కొనసాగాలి. అంతేకాని కష్టం రాగానే నిట్టూరుస్తూ, బాధపడుతూ, కుంగిపోతూ, నాకే జరిగింది, నేనే పాపం చేశాను, నేనే కర్మ చేశాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు. కష్టాలు అనేవి మనల్ని మరింతగా తీర్చిదిద్దటం కోసమే వస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు తెలియకుండానే మీ లోపల దాగి ఉన్నటువంటి ప్రతిభని ఈ కష్టాలు వెలికి తీస్తాయి. మీ ఆలోచన తీరుని, నేర్పరితనాన్ని నలుగురికి బహిర్గతపరుస్తాయి. అందుకే కష్టం రాగానే అయ్యో జరగరాందేదో జరిగిపోయింది అంటూ చింతిస్తూ కూర్చోకండి. ఒక ఫజిల్ని పూరిస్తున్నాము, ఒక ఫజిల్ని పరిష్కరిస్తున్నాము అనేటువంటి భావనతో ఆ సమస్యని ఏ కోణంలో ఎటువైపుగా ఆలోచిస్తూ ఏ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని దానిపైన ఉపయోగిస్తూ మనం ముందడుగు వేస్తే సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించండి. అంతేకాని పక్కదారులు పట్టడం కానీ, మీ తప్పును మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఆ తప్పుని అవతలి వాళ్ళపైన వేయటం కానీ, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, చర్చలు, అపార్థాలతో ముందుకు కొనసాగటం కానీ, లేదంటే జీవితంలో జరగరానిదేదో జరిగిపోయిందన్నట్టుగా కుంగిపోవటం లాంటివి కానీ చేస్తూ కూర్చున్నారే అనుకోండి, మీకు మీరే పతనానికి సంబంధించినటువంటి గోతులు తవ్వుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఆత్మవిమర్శ చేసుకొని పునరాలోచన చేసుకుంటూ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించినట్లయితే మీ ఆలోచన విధానం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని పెద్ద సమస్యలకి వెంటనే పరిష్కారం అనేది దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు వాయిదా వేయండి. అలాంటప్పుడే మరింత ధైర్యంతో ఉండండి. మీ గుండె ధైర్యం ముందు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదైపోయేలాగా ఆలోచన విధానాన్ని కొనసాగించండి. మరీ మోయలేనంత భారం అయితే కాస్త సమయం తీసుకుంటూ నెమ్మదిగా ఆ సమస్య కాలగతిలో కలిసిపోతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని కాస్త సంయమనాన్ని పాటిస్తూ ఎంతటి సమస్య అయినా మనిషి ధైర్యం ముందు దిగదుడిపే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశలో నేర్పరిగా వ్యవహరించండి. సమస్యలు అనేవి సహజం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో వైపు నుంచి వెంటాడుతూనే ఉంటుంది. సమస్యలు లేనటువంటి జీవితం ఉండనే ఉండదు. ఒక సమస్య పూర్తి కాగానే మరొక సమస్య మన జీవితంలో ఆవిష్కృతం అవుతుంది. సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటమే జీవితం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని సంయమనంతో ముందుకు వెళ్తూ విజయ మార్గాల వైపు పయనించండి. మీకంతా శుభమే జరుగుతుంది.